హలో అండి. ఇవాళ వీడియో ఏంటంటే మన అగ్లోనెమా కలెక్షన్ రీపోర్టింగ్ అనమాట. ఇది చాలా రోజులు అయిపోయింది. డైరెక్ట్ నర్సరీ నుంచి తెచ్చినవి ఇదే పాట్లో ఉన్నాయన్నమాట. దీంట్లో ఏం లేదు, యాక్చువల్లీ కోకోపీట్ మాత్రమే ఉంది. ఇది ఒకటే ఉంది, ఇంకా అందుకని బలంగా పెరగట్లేదు. నాకు కుదరక వదిలేసాను. వింటర్లో కొంచెం డ్యామేజ్ అయినాయి, లీవ్స్ అన్ని పాడైపోయినాయి అనమాట. సో మంచి సాయిల్ మిక్స్తో రీపోర్టింగ్ చేద్దాము. కూర్చున్నా. ఫస్ట్ సాయిల్ మిక్స్ గురించి మాట్లాడుకుందాం. సాయిల్ మిక్స్లో నేనైతే కలిపేది ఇది కోకోపీట్ అండి. దీన్ని యాక్చువల్గా నానబెట్టి వాడాలి, కానీ నాకు టైం లేదు. ప్లస్ ఏంటంటే దీని వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇది ఇలా నానబెట్టకుండా వాడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ కానీ అది పీల్చుకొని వెంటనే డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఇది వచ్చి కొంచెం నీమ్ కేక్ పౌడర్, ఇదేమో కోకోపీట్, కొంచెం పెర్లైట్, అలాగే ఇది మన ఊక. దాని అడుగున లీఫ్ మోల్డ్ ఉందండి, ముందు వేసేసాను, అది కలిసిపోయింది అనమాట. సో లీఫ్ మోల్డ్ అది ఉంది, మొత్తం కలుపుకొని అయితే అన్నీ బాగా డ్రైగా ఉన్నాయి అన్నమాట. డస్ట్ బాగా లేస్తుంది. ఆల్రెడీ 3 రోజుల నుంచి జలుబు అనమాట. ఈ పెర్లైట్ వెళ్ళిన దగ్గర నుంచి జలుబు పట్టుకుంది, డస్ట్ ఎలర్జీ. సో దీంట్లో సాయిల్ ఇంకేం ఉండదండి, నేనైతే సాయిల్ అయితే ఏం కలపాను. కోకోపీట్, కోకో చిప్స్, ఊక, పెర్లైట్, కొంచెం నీమ్ కేక్ పౌడర్, ఏదైనా డిసీజ్ అయి రాకుండా. నీమ్ కేక్ పౌడర్ తర్వాత కూడా నెలకు ఒకసారి కొంచెం కొంచెం వేస్తే చాలా మంచిదండి వీటికి. లీఫ్ మోల్డ్ ఇవన్నీ ఏంటంటే మాయిశ్చర్ రిటెన్షన్ పనికి వస్తాయి. పెర్లైట్ ఇవన్నీ ఏరియేషన్ పనికి వస్తాయి, కోకో చిప్స్ కానీ ఇవన్నీ. నేనైతే ప్రస్తుతం లీఫ్ మోల్డ్ ఉంది కాబట్టి వర్మి కంపోస్ట్ కానీ ఏం కలపలేదు. ఒక కోకోలి అని నా దగ్గర ఒకటి ఉంటుంది, లీవ్స్ బాగా ఎదగటానికి. అదొక్కటి నేను అన్నిట్లో కొంచెం కొంచెం వేస్తాను అనమాట. ఈ ప్యాకెట్లో ఉన్నది కొంచెం లైట్గా యూజ్ చేస్తాను. పాటింగ్ చేసినాక పైన సాయిల్లో కొంచెం పైన వేసేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో వేసిన ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు ఇంత సాయిల్లో. అగ్లోనిమా వెరైటీస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి నర్సరీకి వెళ్ళే ప్రతి మనిషికి అట్రాక్ట్ అయ్యే ప్లాంట్ అది, ఎక్కడైనా ఉంటున్నాయి. కానీ ఇవాళ ఏంటంటే అది బాగా ఎక్స్పెన్సివ్ ప్లాంట్ అయిపోయింది అనమాట. చిన్న పాట్ కూడా 250 నుంచి 8,000 వరకు ఉన్నాయి దాని వెరైటీస్. అండ్ అరౌండ్ 200 వెరైటీస్ దాకా ఉన్నాయండి ఇప్పుడు మార్కెట్లో. కొంచెం రేర్ వెరైటీస్ మనకి దొరికైతే 4 దొరుకుతున్నాయి ఇక్కడ రెగ్యులర్ నర్సరీలో. ఆన్లైన్ కొంతమంది సెల్లర్స్ అయితే అరౌండ్ 150-200 సెల్లర్స్ 150-200 వెరైటీస్ వరకు సేల్ చేస్తున్నారు. బట్ టూ ఎక్స్పెన్సివ్. 8,000, 10,000 కూడా ఉంది ఫుల్ పాట్ అయితే. నా దగ్గర ఒక 8 వెరైటీస్ దాకా ఉన్నట్టున్నాయి. నేను శాప్లింగ్స్ కొన్నాను అనమాట. ఎథరల్ డిఎన్ఏ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు శాప్లింగ్స్ తెచ్చాను, అన్ని 80 రూపీస్ ఆ లెవెల్లో. ఇది కూడా శాప్లింగే. శాప్లింగ్ తెచ్చిన తర్వాత ఇది ఈ సైజ్కి ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇలా ఎన్నో రంగులు ఉంటాయండి దీంట్లో, కానీ చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్. కొంచెం ఒక్కొక్కసారి పెంచడం కష్టం అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియదు. ఇదిగోండి మన సాయిల్ మిక్స్ ఇంత క్రిస్పీగా ఉంటుంది. నీళ్ళు ఇట్లా పోయంగానే వెళ్ళిపోతాయి అండ్ వెరీ హెల్దీ అనమాట. ఇది ఈ ప్లాంట్స్ రూట్స్కి ఇది పర్ఫెక్ట్. ఇది లాస్ట్ ఇయర్ కొన్నది ఈ సైజ్ అనమాట. ఇదేంటంటే జిఫీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ సైజ్ ఇంతే ఉంటాయి, 1 ఇంచ్ మొక్కలు ఇవి. ఇప్పటికీ ఇంత వచ్చింది కాదు, నేను పెద్ద కేర్ తీసుకోలేదు. ఇది వాటర్లో కూడా పెంచవచ్చు, వాటర్లో బతుకుతుంది, కానీ సాయిల్లో నీళ్ళు ఎక్కువ పోసి కుళ్ళిపోతుంది. అదేంటో విచిత్రం, అర్థం కదా నాకు. సైన్స్కి అర్థం కానట్లు ఉంటుంది అన్నమాట. ఒక్కోసారి వాటర్లో డైరెక్ట్గా పెడితే కూడా రూట్స్ బాగా వస్తాయి, లేదా కింద ఏమైనా ట్రేలో ఉంటే దాంట్లో కూడా రూట్స్ పెరుగుతాయి. కానీ సాయిల్లో కొంచెం వాటర్ ఎక్కువైందంటే కుళ్ళి పడిపోతాయి. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట వీటికి. బొగ్గు కూడా కొంచెం పెట్టుకుంటాను. ఇదేంటంటే కొంచెం పాట్ కింద వేస్తాను అంతే. కలిపినా మంచిదే. ప్రస్తుతం అయితే నేను కలపట్లేదు, ఎందుకంటే ఇది బాగానే ఉంది. ఇంతకన్నా లూజ్ అవసరం లేదు, ఎందుకంటే మినిమం మాయిశ్చర్ కూడా లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అంటే వాటరింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఇదండి మన సాయిల్ మిక్స్. ఇప్పుడు నేను ఒక్కొక్కటి రిపోర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఈ సాయిల్ మళ్ళీ దాంట్లోనే కలిపేసుకోవచ్చు, లేదా ఎక్కువ అవుతుంది అంటే తీసేయచ్చు అనమాట. ఇది మీరు చూసారంటే పూర్తిగా కోకోనట్లోనే ఉంటుంది. ఇది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చింది. ఇవి చూసారు రూట్స్ ఇవన్నీ ఎంత హెల్తీగా ఉంటాయో. సో కాకపోతే ఏంటంటే దీంట్లో ఎటువంటి బలం కానీ ఏమీ ఉండదు అనమాట. ప్లస్ ఇవన్నీ జిఫీ బ్యాగ్స్ నుంచి దీంట్లో కన్వర్ట్ చేసిన పాటింగ్.
దీంట్లో ఎలాంటి నేను ఎంత ఇచ్చినా కానీ మనం సాయిల్లో అప్పుడప్పుడు మార్చకపోతే పెరగవు. దానితో ఏంటంటే వీటికి రూట్ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుందండి. చూసారంటే మొక్క ఎంత ఉంటుంది కానీ రూట్స్ ఎంత బలంగా ఉంటాయి చూడండి. చాలా హెవీ అనమాట ఈ రూట్స్. ఇది మనం ఎంత స్పేస్ ఇస్తే అంత పెరుగుతూనే ఉంటాయి, దాన్ని బట్టే మొక్క కూడా వస్తుంది. ఇదంతా ఏంటంటే ఈ ప్యాకెట్ లాగా ఉంది కదా, ఇదంతా జిఫీ బ్యాగ్ అనమాట. దీనికి ఇప్పుడు తీయలేను నేను, ప్లాస్టిక్ అయితే కట్ చేస్తాను కానీ క్లాత్ అనుకోండి అవి ఆల్మోస్ట్ డీకంపోజ్ అయిపోతాయి, మనకి ప్రాబ్లం లేదు. నేనైతే ఇది తీసేస్తాను. సో సేమ్ ఇదే పాట్లో నేను పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు చూసారంటే ఎప్పుడు పాటు ఇది రూట్ బౌండ్ అంటాం, రూట్ బాల్ అంటాం నేను. ఈ రూట్ బాల్ కన్నా 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఎక్కువ ఉంటే చాలండి. ఇది మీకు చూసారంటే చుట్టూ 1 ఇంచ్ స్పేస్ మీకు ఉంటుంది నీట్గా. సో ఇంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకున్న కొద్దీ వాటర్ ఎక్కువ నిలబడతాయి, మెల్లగా కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అడుగును కొంచెం ఒక 4 ఆ హోల్స్ కవర్ అవడం కోసం అది వేస్తాను బొగ్గు. ఆ చార్కోల్ వేసిన తర్వాత ఇది వేసి సేమ్ పాట్ ఇలాగే పెట్టేసి దీన్ని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ప్రెస్ గట్టిగా చేయకూడదు. మనం ఎంత సున్నితంగా జస్ట్ పోసేసి ఇలా డబ్బాలో కందిపప్పు కుదిలించినట్టు కుదిలిస్తే సరిపోతుంది, ఏం చేయొద్దు. తగ్గితే ఇంకొంచెం సాయిల్ వేసుకోండి. ఇంకా దీంట్లో అయితే నేను వర్మి కంపోస్ట్ కూడా వాడలేదు, యాక్చువల్గా వాడాలి కానీ నాకు అక్కడ దొరకలేదు అనమాట. సో దీంట్లో నేనేం చేస్తానంటే ఈ కోకోలి ఉన్నాయి కదా, ఇవి కొన్ని ఒక 10-20 వేసేస్తాను డైరెక్ట్గా మొక్క చుట్టూ వేసేసి దాన్ని కొంచెం కవర్ చేసేయాలి. అదేమవుతుందంటే మనం వాటర్ ఫుల్గా పెడతాం, ఇప్పుడు వాటర్ ఎలాగో ఫుల్గా పెడతాం, అప్పుడు అది స్లో ఫెర్టిలైజర్గా పనిచేస్తాం అనమాట. మనకు ఒక 3 months వరకు ఇంక ఇబ్బంది ఉండదు. ఇదండి, ఇది నేను రిపోర్ట్ చేసింది. దీంట్లో కొంచెం కోకోలి అది యాడ్ చేశాను, గుళికలు యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు ఇంక అంతకన్నా ఎక్కువ చేయక్కర్లేదు దానికి. ఇది యాక్చువల్లీ ఒక రేర్ వెరైటీ అండి, కాకపోతే ఏమవుతుందంటే దీని సైజ్ కన్నా పెద్దది పెట్టాను అండ్ సాయిల్ బాగాలేదు. మొన్న బయట పెట్టినప్పుడు చలికి కావచ్చు ఏదైనా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఇది మీరు చూసారు అంటే ఆకులన్నీ పోయినాయి, ఇది ఒక్క ఆకే మిగిలింది. ఎప్పుడు ఈ డ్యామేజ్ ఆకులు తీసేయాలన్నమాట. డ్యామేజ్ పార్ట్స్ ఏమున్నా మొక్కల్లో తీసేసి దీని లోపల రాడ్ స్టార్ట్ అయింది, ఇదిగోండి ఇక్కడ వరకు రాడ్ అయిపోయింది. ఈ రూట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి. ఇవన్నీ తీసేసి జస్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేయాలండి. ఇది ఇక్కడ నుంచి ఫ్రెష్గా ఉంది. ఇది కూడా నేను అది ప్రాపగేషన్ బాక్స్లో వేస్తే ఇంకో మొక్క వస్తుంది. ప్రస్తుతం అయితే దీన్ని మీరు ఇలాగే పెట్టేయచ్చు. కొంచెం ఫంగిసైడ్ యాడ్ చేసుకుంటే బెటర్. నేనైతే ఇది కొంచెం చిన్న పాట్లో పెడతాను. ఈ మొక్కకు పెద్దది కావాలి కాబట్టి దీంట్లో నేను ఇది పెట్టేస్తాను. సింపుల్. సో ఇది సర్వైవ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు కూడా పెరగలేదు అంటే మీరు ఏం చేస్తారంటే అక్కడ వరకు కట్ చేసి ఈ నోడ్కి చిన్న చిన్న ముక్కలు చేసేసి ప్రాపగేషన్ బాక్స్లో వేసేసి ఇది 10 దాకా అవుతుంది, 10 plants వరకు చేయొచ్చు. ప్రస్తుతం అయితే నేను దీన్నే పెంచుదాం అనుకుంటున్నాను కాబట్టి కింద నుంచి కొన్ని వేరే మొక్కలు వస్తాయి, అలా పెంచుకోవచ్చు. ఇది కొంచెం రేర్ కలర్. ఇప్పుడు ఇది చూసారా ఎంత చిన్న దాంట్లో కూడా మాయిశ్చర్ ఫుల్గా హోల్డ్ చేస్తుంది. మీకు జిఫీ బ్యాగ్ అంటే ఏంటో చూపిస్తాను. నేను ఇది రీసెంట్గా పెట్టింది కాబట్టి దీంట్లోనే వేసేసుకున్నాను. జిఫీ బ్యాగ్ అంటే ఇదిగోండి ఈ సైజులో వస్తుంది మనకి. ఇది వాటర్ ఇలా కారుతున్నాయి చూసారు కదా, అంటే ఎంత హోల్డ్ చేస్తుందో అది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జిఫీ బ్యాగ్ చింపేస్తాను, ఈ బ్యాగ్స్ తీసేయండి. అంత చిన్న టైంలో తీసేస్తే ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది, అంత డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అప్పుడు తీయలేదు నాకు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు కాబట్టి రిస్క్ చేయను. సో ఎప్పుడు ఇవేంటంటే ఇవి ఉన్న కొద్దీ రూట్స్ని కొంచెం అడ్డం పడుతూ ఉంటాయి, కొన్ని రోజులు డీకంపోజ్ అవుతుంది, చాలా టైం పడుతుంది. బ్యాగ్స్ కొన్నిటికి ప్లాస్టిక్ నెట్స్లా వస్తాయి అనమాట, దాంట్లో ఇరుక్కపోతాయి అవి మెల్లగా కట్ చేసి తీసేయాలి. ఇది గట్టిగా లాగితే ఏమవుతుందంటే వేర్లన్నీ కట్ అయిపోతాయి. సో కొంచెం టఫ్గానే ఉంది. ఇక్కడ వరకు మీరు తీసి ఇది వదిలేయచ్చు అనమాట. ఇలా దీనివల్ల ఎక్కువ వాటర్ అనమాట ఇదంతా తెగింది. ఇదిగోండి ఇప్పుడు వాటర్ పిండాను అంటే మీకు డ్రాప్స్ పడుతున్నాయి చూసారా, అంత వాటర్ వస్తాయి దాంట్లో.
సో దీన్ని ఏంటంటే ఇప్పుడు డ్రైగా ఉంచాలి. దీనివల్ల ఇది రూట్ రాట్ అవుతూ ఉంటాయి. ఈ బ్రౌన్గా అయిపోయింది చూసారా, అవన్నీ రూట్ రాట్ స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇప్పుడైతే బాగానే ఉంది. జస్ట్ ఈ ఎసెన్స్ ఆయిల్ కొంచెం కలిపేయండి. ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు ఉంది కదా, ఈ రూట్ ఇంత ఉంది, దీనికి ఈ సైజ్ ఇలా పెట్టినప్పుడు కంఫర్టబుల్ సైజ్ అనమాట. అడుగున ఒక 4-5 చార్కోల్ వేసేసి, ఇది తొందరగా డ్రై అవుతుంది, దానికి సరిపడా ఉంటుంది, ఏరియేషన్ కూడా మంచిగా వేస్తుంది అనమాట. కొంచెం గుళికలో వేసేసి ఇలా పెట్టేసి ట్యాప్ చేయండి. వాటర్ ఫుల్గా పోసినప్పుడు సెట్ అయిపోతుంది అన్నమాట ప్లాంట్. ఇది ఇప్పుడు చేసి ఇంకొక 6 నెలల సంవత్సరం వరకు ఇది సరిపోతుంది మనకి. ఇది డ్రై అవ్వకుండా చూసుకోవాలి మొక్కలు. అలా అని ఎప్పుడు కూడా మరీ వాటరీగా అలా ఉండకూడదు. మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇది కొంచెం హెల్దీ ప్లాంట్ అన్నమాట, చాలా పెద్దగా అయిపోయింది. ఇది కూడా నర్సరీ నుంచి ఏదైతే తెచ్చానో అదే సైజ్ అనమాట. ఇది అప్పటి నుంచి మార్చలేదు, కానీ మంచిగా గ్రోత్ ఉంది. ఇది ఓన్లీ 6 మంత్స్లోనే పెరిగింది అనమాట. ఇది ఇప్పుడు మనం తీసాము అంటే అయ్యో, ఈ రూట్స్ కూడా చూసారంటే ఎలా ఉన్నాయో. ఈ మట్టి, ఈ సాయిల్ నేను తీసేస్తాను మొత్తం, ఇది నాకు వద్దు. ఇది మనం రెగ్యులర్ వేరే సాయిల్ మిక్సెస్లో కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇవి జస్ట్ వేర్లు డ్యామేజ్ అవ్వకుండా తీయాలండి. ఇదిగోండి, ఇది కుళ్ళిపోయింది. ఇలాంటి వేర్లను రిమూవ్ చేయాలి. వాటర్ ఎక్కువైపోయినాయి అనమాట. ఈ కోకోపీట్ వలన ఏమవుతుందంటే, మనం ఒకసారి మొక్క పెరగట్లేదు, అరే డ్రై అయిందేమో అని ఎక్కువ పోయటము, వీటి వలన అది ఎక్కువ వాటర్ తీసేసుకొని డ్రైగా అయిపోతాయి. ఇప్పుడు ఇది రీపోర్టింగ్ చేసినా కూడా ఒక 2-3 రోజులు పోయక్కలేదు, అంత రూట్స్ నిండా వాటర్ నిండిపోయాను అనమాట ఇవి. సో ఒకే రూట్ డ్యామేజ్ అయింది, కానీ మిగిలిన అన్నీ బాగున్నాయి. దీన్ని రూట్ బాల్ అంటాం మనం. ఇది రూట్ సైజ్. దీనికి తగ్గ పాట్ ఎంచుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదే పాట్ని ఇదైనా సరిపోతుంది నాకు. ఇంకొంచెం పెద్ద దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇంకొంచెం ఈ సైజ్ పాట్ తీసుకుంటున్నాను. దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది అంతే, కాకపోతే డెప్త్ ఎక్కువ ఉంది అనమాట. మొక్కకు కూడా స్టెబిలిటీ దొరుకుతుంది. ఇది పడిపోతుంది, దీనికి ఒక కర్ర కూడా పెట్టాల్సి వస్తుంది. ఇలా పెట్టేసి తర్వాత స్టిక్ ఏదన్నా పెట్టుకోండి, సరిపోతుంది. ట్యాప్ చేస్తే ఆ వేర్లు సందుల్లోకి అన్నిట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత కొంచెం గుళికలో వేసేసుకొని, ఇవి ఏంటంటే వాటర్ పోయంగానే నానవు, టైం పడుతుంది కాబట్టి స్లోగా రిలీజ్ అవుతాయి. మనం వాటర్ పోసిన ప్రతిసారి మెల్లమెల్లగా వేర్లోకి వెళ్తూ ఉంటాయి. వేర్లకు కొంచెం దూరంగా వేయడం అనేది మంచి పద్ధతి. బట్ నేను వేసేది చాలా లిమిట్ కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, ఇదిలో వాలిపోతుంది. సో దీనికి ఒక మంచి స్టిక్ ఇచ్చుకున్నాం అనుకో. స్టిక్ కూడా మీకు సింపుల్గా పెట్టేస్తాను. ఇదిగోండి, ఇలాంటి స్టిక్ తీసుకొని జస్ట్ అది ఎటు వాలిపోతుందో ఆ డైరెక్షన్లో పెట్టి స్టిక్ని స్టేబుల్ చేస్తే సరిపోద్ది. మనం సింపుల్, ఆకుల మధ్యలో ఉంటుంది. దానికి తాడు అదేం కట్ అవసరం లేదు. ఇంకా దానికి కట్టి దాన్ని ఇలా చూసే కన్నా ఇలా ఉంచేయచ్చు. ప్రస్తుతానికి ఇది సరిపోద్ది. దీనికి ఇందులో ఇంకొక వెరైటీ ఇదండి. ఇది కూడా బాగా పొడవుగా అయిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది అంటే ఈ ప్రతి నోడు కట్ చేస్తే ఒక మొక్క ఇంకొక మొక్క అవుతూ ఉంటుంది. ఇట్లాంటి పండిపోయిన లీవ్స్ అవన్నీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేయాలి, లేదంటే బలం ఎనర్జీ లాగేస్తుంది అనమాట. అగ్లోనిమాలో ఇంకొకటి ఏంటంటే పూలు వస్తాయండి వీటికి. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ పిలకలు 1, 2 ఇవన్నీ కొంచెం మొక్క పెరిగి బాగా ఇదవ్వగానే మంచి సాయిల్ ఇచ్చామంటే బాగా పిలకలు వస్తాయి. మరీ ఎండ కూడా అవసరం లేదు, సెమీలో పెట్టాలి. ఇప్పుడు ఈ పిలకలు మనం కట్ చేసి సపరేట్ చేయొచ్చు, కొంచెం టైం పడుతుంది, ఒక్కోసారి పోవచ్చు కూడా. అందుకని పెద్ద రిస్క్ ఏం చేయకుండా అలాగే ఉంచేసి సరిపోద్ది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ అండి. ఈ బర్డ్స్ ఉన్నాయి చూసారు, ఇవన్నీ ఫ్లవర్స్. ఈ పెద్ద అందమే మన పీస్ లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయి. కానీ వీటిని ఉంచడం వల్ల ఏమవుతుందంటే చెట్టు బలమంతా పోతుంది. అందుకని పువ్వు రాగానే తీసేయాలి. మీకు కావాలి చూడాలనుకుంటే ఉంచుకోండి, నేను అది తీసేస్తాను. ఎందుకంటే చాలా ఎనర్జీ తీసేసుకుంటుంది, మొక్కలో న్యూట్రిషన్ అంతా దీనికి వెళ్ళిపోతాయి. అందుకని నేను అవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఈ సాయిల్ నేను మార్చేస్తున్నా ప్రజెంట్ అయితే. సేమ్ ఇదే సాయిల్, ఇదే పాట్ యూజ్ చేస్తాను, లేదా ఇంకా చిన్నది. ఇది చాలా పెద్దదైపోతుంది. నేను ఈ పాట్ ఇంతకుముందు తీసిన పాట్ తీసుకుంటాను. మనది వేసేసుకుని మన సాయిల్ మిక్స్ దీంట్లో వేసి
వీటన్నిటికీ కావాలంటే మీరు స్టిక్స్ పెట్టుకోవచ్చు. కొంచెం లెగ్గీగా అయింది కాబట్టి ఈ పిలకలు వచ్చినప్పుడు ఇది నిండుగా ఉంటుందండి. అప్పటి వరకు కొంచెం అది పొడవుగా అనిపిస్తుంది. కొంచెం లైట్గా గుళికలు వేసేసి మీరు మామూలు మంచి వర్మీ కంపోస్ట్ వేసారు అంటే ఇంక యాక్చువల్గా ఏం అవసరం ఉండదు, బాగానే వస్తాయి. ప్రస్తుతం నాకు వర్మీ కంపోస్ట్ ఉండాలి, కనిపించలేదు నా స్టోర్లో, దాన్ని ఎతికి ఓపిక లేక వదిలేసాను. ఇది ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి. ఏంటంటే బాగా ఎండ తగిలి బలంగా పెరిగినప్పుడే మనకు ఆ డిఫరెన్సియేషన్స్ తెలుస్తూ ఉంటాయి, లేదంటే ఏంటంటే అన్నీ ఒకలాగా కనిపిస్తాయి. ప్లస్ మొబైల్లో కూడా మీకు ఒకేలా కనిపిస్తూ ఉండొచ్చు. ఇది సింపుల్, ఇలా దులిపితే వచ్చేస్తుంది. ఇది చాలా హెల్తీగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడ పాడైపోయి అట్లేం లేవు. సో ఇది దీనికి యాక్చువల్గా ఈ పాట్ చాలా పెద్దది అనమాట, అందుకని నేను ఈ పాట్ తీసేస్తాను. ఇది కొంచెం చిన్నదవుతుందని వేరే పార్ట్ చూసి పెడతాను తర్వాత దీనికి. ఇప్పుడైతే ఇది మనకి ఆల్ టైమ్ అండి, రెగ్యులర్గా మన నర్సరీలో దొరికే ఒకే ఒక్కటి అనమాట ఇది. ఇప్పుడు కొంచెం వేరే అమ్ముతున్నారు కానీ లేదంటే బేసిక్గా మొత్తం ఇది ఒక్కటే దొరుకుతుంది. ఇదేంటంటే నేను కొమ్మల నుంచి ప్రాపగేట్ చేసింది ఇది. సో ఈ రూట్స్ అయితే బాగానే వచ్చినాయి. మొక్కలు 1, 2, 3 ఇలా 10-20 మొక్కలైనాయండి ఇవైతే నా దగ్గర. కొన్ని ప్రాపగేట్ చేసినవి, కొన్ని ఏమో ఇరిగిపోతే మళ్ళీ పెట్టడము, కొన్ని రాట్ అయితే మళ్ళీ కట్ చేసి పెట్టడం. రూట్స్ ఎక్కువ లేవు. సో ప్రస్తుతం దీనికి ఇదే సాయిల్ వాడేసేసి దీంట్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే 4 ఉన్నాయి కాబట్టి సరిపోతాయి. సో కొత్త సాయిల్ పెట్టినప్పుడు కొంచెం గ్రోత్ మంచిగా అనిపిస్తుంది అండి. ఇలా 4-5 పెట్టినప్పుడు ప్రాబ్లం గుబురుగా అనిపిస్తుంది, కొంచెం ఒత్తుగా. కొంచెం 4 పక్కలా పెట్టండి, అన్ని సెంటర్లో గుప్పగా కాకుండా. అప్పుడు బాగా పెరుగుతాయి అన్నమాట, ఉదానికి ఒకటి దూరంగా ఉంటాయి కొంచెం. ఇది పెట్టినాక ఒక హాఫ్ డే ఉంచేసి ఫుల్ వాటరింగ్ చేయండి. ఫుల్ వాటరింగ్ చేసేసి కిందకి వెళ్ళిపోవాలి నీళ్ళు ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఇంకొక 20 రోజుల వరకు మీకు అవసరం ఉండదు. తర్వాత పూర్తిగా మొక్క అంతా ఇక డ్రై అయిపోయింది నేల అంతా అన్నప్పుడు, అట్లీస్ట్ టాప్ 2 ఇంచెస్ డెప్త్ పూర్తిగా డ్రై అయిపోయింది అన్నప్పుడు మాత్రమే దానికి నీళ్ళు ఫుల్గా పోయాలి మళ్ళీ, అంతే. అప్పటి వరకు దానికి అవసరమేమి ఉండదు. దీంట్లో ఇంకొక వెరైటీ, ఇది కూడా మనకి రెగ్యులరే, ఇది కూడా నర్సరీలో బాగా దొరుకుతుంది. ఇక్కడ నుంచి మీకు పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇది ఏదో ప్రాబ్లం అవుతుంది, ఇది బయటికి బూస్ట్ అవ్వట్లేదు అంటే ఇష్యూ ఏదో ఉంది దానికి. దీనికి పిలకలు బాగా వచ్చినాయి బేసిక్గా. రూట్ బౌండ్ అయిపోయిందండి మొత్తం ఇది. జస్ట్ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది మంచి సాయిల్ అయితే. అదే మీరు నల్లమట్టి ఎర్రమట్టి వేసారంటే బంక అతక్కపోతుంది. సో దీనికైతే ఈ పాట్ మళ్ళీ సరిపోద్దండి. అగైన్ సేమ్ అసలు యాక్చువల్గా రీపాట్ చేసిన ప్రతిసారి మనం కొత్త వాటి కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు ఇదిగోండి, ఇది సపరేట్, ఇది ఏమైనా తెలియదు పెరగలేదు, నేను వేరేగా పెంచుతాను. దీనికైతే ఇదిగోండి రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ ఈ పిలకలన్నీ పక్కన వచ్చినాయి. ఇప్పుడు మనం కావాలంటే దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని 2 కుండీల్లో కావాలంటే పెట్టుకోవచ్చు, స్పేస్ లేదంటే ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ఈ ఆకు పాడైపోయింది అంటే అయిపోయింది, దాని ఏజింగ్ అయిపోయింది, తీసేయచ్చు. అప్పుడు బలం దానికి పక్కదానికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా అతుక్కున్న దాన్ని కొంచెం దూరంగా పెట్టామంటే నీట్గా వస్తుంది అనమాట. ఫంగిసైడ్ కూడా అప్లై చేస్తాను ఒకసారి. యాక్చువల్గా అలా ఇరిగినప్పుడు కానీ మనం కట్ చేసినప్పుడు దాన్ని డ్రై చేస్తే బెటరు. సో ఇప్పుడు మళ్ళీ డ్రై చేసి మళ్ళీ కూర్చునే టైం లేదు. సో నేను ఫంగిసైడ్ అప్లై చేస్తున్నా. ఫంగిసైడ్ అనేది కనిపించకుండా ఇది హార్మ్ కెమికలేనండి, బట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడైతే ఇరిగిందో అక్కడ కూడా మనం రాయాలి అది. సో అదే ఆ ఊండు దగ్గర రాస్తే సరిపోతుంది. సేమ్ దీంట్లోనే పెట్టేస్తున్నాను నేను. యాక్చువల్గా ఫంగిసైడ్ ఏంటంటే ఏదైనా కలుపుకోనో లేదా బ్రష్తోనో అట్లా అప్లై చేయమంటారు.
ఇంత పని చేసేటప్పుడు అంత సుతారంగా చేయాలంటే కష్టమండి. ఇదిగోండి ఇలా మట్టితో తుడిచేసుకుంటే అయిపోతుంది. నేనైతే అట్లాంటి పనులు చేస్తుంటాను. అందరూ అంటారు, నేను చాలామంది జాగ్రత్త చెప్తాను ఫంగిసైడ్ అంత మంచిది కాదు అని. బట్ ఏంటంటే అంత చూసి చూసి చేయాలంటే అవ్వదండి మన పనులు. అంత సుతారంగా చేయాలంటే అవ్వదంటే రెగ్యులర్గా వాడేది ఇదంతా. సో దానికోసం ఏం చేస్తామంటే వేసేయడమే. స్మెల్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అది, కానీ వెరీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ గార్డెనర్స్కి మాత్రం. సో మీ దగ్గర కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్, సపోజ్ ఒక 10 రకాల స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, లేదా ఒక 10 రకాల అగ్లోనిమస్ ఉన్నాయి, సింగోనియమ్స్ ఒక 10 రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే రోజుకి ఒకటి అప్పుడప్పుడు కాకుండా మెచ్యూర్డ్ ప్లాంట్స్ అన్నీ ఒక్కసారి రిపోర్టింగ్ పెట్టుకోండి. సాయిల్ మిక్స్ కలుపుకోవడం ఈజీ, దాన్ని చేయటము ఈజీ అనమాట. ఇదిగోండి, ఇది మన రెగ్యులర్ వెరైటీలు. ఇంకోటి ఇది చాలా చిన్న పాటు కానీ చాలా బాగా పెరిగింది దీంట్లో. కానీ ఏంటంటే మాయిశ్చర్ని మెయింటైన్ చేయలేకపోయాను. జస్ట్ ఇది ఏంటంటే మెత్తగా ఉంది పాట్ కూడా. ఫుల్గా ఇది సాయిల్లో పెట్టుంది. యాక్చువల్గా ఈ సాయిల్ మంచిదే, ఇసుక అన్నమాట, శాండ్ లాంటి దాంట్లో పెట్టింది. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ వాడతారు, బాగానే పనిచేస్తాయి. ఇది నేను కలిపేస్తాను దీంట్లో. ఆ సాయిల్, ఆ శాండ్ అనేది మంచిదన్నమాట. అదే మనం మిక్స్లో కలిపేసుకోవాలి. చూసారు ఇవన్నీ కాకపోతే రూట్స్ డ్యామేజ్ అయినాయి. ఈ రూట్స్ అన్నీ కుళ్ళిపోయినాయి. ఇవన్నీ తీసేయాలి. కుదిరితే అవన్నీ కట్ చేసి కూడా చూడొచ్చు, కానీ పర్వాలేదండి, కొంచెం హార్డీగానే పెరుగుతుంది కాబట్టి ఏవైతే ఊడిపోతున్నాయో వాటన్నీ పీల్ ఆఫ్ చేసేసి ఇంతవరకు తీసేయండి, సరిపోతుంది. మిగిలింది కాకపోతే వీటికి కొంచెం 1 or 2 days వాటర్ పోయకుండా ఉంటే బెటర్. ఇంకా గుడ్డి స్టిక్ పెట్టాను, అదేం సరిపోలేదు, మొక్క పెరిగిపోయింది. ఇవ్వండి కాకపోతే ఇలా అయిపోయింది. దానివల్ల రూట్స్ డ్యామేజ్, ఇలా మొక్క ఎదగలేదు, హెల్దీగా లేదు అంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం దాంట్లో. ఇప్పుడు రూట్స్ అయితే దీనికి చాలా తక్కువ ఉన్నాయి, ఇవన్నీ కలిపినా ఇంతే అవుతుంది. సో నేను ఈ పాట్ యూజ్ చేసుకుంటాను. దీంట్లో నేను ఇప్పుడు వేపపిండి అన్నీ కలిపాను కాబట్టి బాగానే సెట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే బాగా పెద్దగా ఉన్నదని కొంచెం డెప్త్కి పెట్టాలి, తర్వాత చిన్నది, ఆ తర్వాత హైట్ని బట్టి పెట్టుకుంటే బాగా హోల్డ్ అవుతుంది అన్నమాట. దీంట్లో నేను కొంచెం సాఫ్ కూడా వేస్తాను. ఈ సాఫ్ ఇలా వేయటం బెటర్ అండి, కొంచెం బాగా పడుతుంది, ఏర్లన్నిటికి తగులుతుంది అన్నమాట. ఇప్పుడు మనం లిక్విడ్గా వాటర్లో కలుపుకొని దాంట్లో డిప్ చేయటం అనేది మంచి పద్ధతి. ఒక 10 నిమిషాలు డిప్ చేసి పెట్టామంటే ఏం డిసీజులు ఉన్నా పోతాయి. అది ఇప్పుడు నేను అది చేయలేను, అందుకని చెప్పి తీసామా వేసామా అన్నట్లే ఉంటుంది పని కొన్నిసార్లు. దీనికి తర్వాత కావాలంటే లాంగ్ స్టిక్ ఇచ్చుకోండి, పర్వాలేదు, ఇప్పుడైతే అవసరం లేదు, బాగానే ఉంది. మొక్కలను దగ్గర పెడతాం కాబట్టి పడిపో, మనం ఒక్కటే సపరేట్గా పెట్టినప్పుడు పడిపోద్ది. ఇదండి దీనిది. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ఈ వెరైటీ బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ కమ్ రెడ్ అండి. ఇది కూడా నేను ఆ పాట్లోనే ఉంచాను, ఓన్లీ కోకోపీట్లో ఉంది, కానీ కొంచెం దెబ్బతిన్నట్లే. ఇది దీంట్లో ఉన్న లీవ్స్ ఏంటని చూస్తున్నారా? ఇది యాక్చువల్గా దాని పక్కనే డిచిడియా వెరైటీలో ఒక ప్లాంట్ అది కొమ్మ పడింది అనమాట, ఇరిగిపోతే దాంట్లో గుచ్చాను, ఇది బతికింది. సో ఇది చిన్నది. సో ప్రస్తుతానికి దీన్ని ఇలా పెట్టేస్తాను. ఆ ప్లాంట్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇదండి దీని కండిషన్, కానీ చాలా హెల్దీ ఉంది, రూట్స్ కూడా బాగానే ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ పాట్ ఉందంటే ఇక్కడ కట్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఈ లోపల ఇక్కడ వరకు కట్ చేస్తే ఒకటి వస్తుంది, ఇట్లా మల్టిపుల్ చేసుకోవచ్చు. బాగా తీరుకున్నప్పుడు అయినా చేద్దాంలేండి, ఇప్పుడైతే నా వల్ల కాదు. 3 రోజులు జరుగుతుంది రీపాట్ ప్రాజెక్టులుగా. ఇదైతే బాగుంది ప్లాంట్ అయితే. ప్రస్తుతం అయితే నేను దీనికే వాడుతున్నాను. చూసారంటే మీకు ఇంతే ఉంటుంది సైజ్. కొంచెం డెప్త్కి పెట్టేసి ఇక్కడ వరకు రూట్స్ వస్తాయి, ఈసారి తీసినప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. నర్సరీ వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కప్పు పెడతారు, లెగ్గిగా అయినప్పుడు కప్పు పెట్టి దాంట్లో సాయిల్ పోస్తే ఈ రూట్స్ వస్తాయి. తర్వాత ఏ రూట్కి ఆ రూట్ నోడ్ కట్ చేస్తారు, ఈజీ అనమాట. అది మనం కట్ చేసి బాక్స్ ప్రాపగేట్ చేసే కన్నా ఇది ఈజీగా అవుతుంది.
ప్రాపగేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా చేస్తున్నాం మనం రేర్ వెరైటీస్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు దీనికి ఏమవుతుందో తెలియదు, సడన్గా ఏమైనా డిసీజ్ వచ్చిపోవచ్చు. సో అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రాపగేషన్ మీద ఫోకస్ చేయాలి. రేర్ ప్లాంట్స్ పెంచేవాళ్ళు ఎవరైనా, ఏ ప్లాంట్ అయినా. ఇప్పుడు ఒకటే ఉందనుకోండి, ఏమన్నా ఏంటంటే బాధపడాలి. అదే 2 పెట్టుకుంటే మనం పెంచిన తృప్తి ఉంటుంది. అలాగే దానికి ఏదైనా పోయినా కానీ అరే మన దగ్గర ఇంకొకటి ఉంది కదా అనిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఇది చూసారా ఈ సైజ్, నేను చేసిన మిస్టేక్ యాక్చువల్గా ఇది పాట్ సైజ్. దీంట్లో కొమ్మలేవి, కొమ్మలు తెచ్చి పెట్టినాయే. అదేంటంటే ఎలా పెరుగుతుందని పెట్టి చూసాను. ఇంత పాటుకి ఇదిగోండి, ఇది కుళ్ళిపోవడానికి 99% ఛాన్స్ ఉండే మెథడ్ అనమాట ఇది. పాట్ పెద్దది పెట్టామంటే మొక్కలు తెచ్చినట్టే. ఏ ప్లాంట్కైనా వర్తిస్తుంది. ఇది దీంట్లో ఇంకేం లేవు. 5-6 పెడితే ఆఖరికి 2 అనమాట. వీటిని ఇప్పుడు మనం చిన్న దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఈ సైజ్ పర్ఫెక్ట్. అండ్ ఇదే ప్లాంట్ వెరైటీలు ఇక్కడ కూడా ఒకటి ఉంది, తీసేస్తాను. ఇన్ని పాట్స్ అవసరం లేదు. దీంట్లో కూడా రూట్స్ ఏం రాలేదు. సో దీన్ని చూసారంటే ఎట్లా అయిపోయింది చూడండి, ఇక్కడ పాడవుతుందని అర్థం. ఇది కావాలని మీరు కట్ చేయొచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంది, సో ప్రాబ్లం లేదు. ఈ చిన్న పాట్ కాబట్టి అంత హ్యూమిడిటీ మాయిశ్చర్ని హోల్డ్ చేయదు, సో సర్వైవ్ అవుతుంది అన్నమాట బాగానే. ప్లస్ రాట్ వీటి కోసము అవన్నీ వేసాం కదా, నీమ్ కేక్ పౌడర్ వేసాం, పనిచేస్తుంది. నీమ్ కేక్ పౌడర్ బాగా పనిచేస్తుందండి. ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నీమ్ కేక్ పౌడర్ అన్ని చెట్లకి పనిచేస్తుంది, కానీ పాపం నీమ్ చెట్టుకే వేప చెట్లు ఉంటాయి కదా, దానికే తెగులు వచ్చి చచ్చిపోతున్నాయి ఈ మధ్య. చాలా చోట్ల చూసాం పెద్ద పెద్ద చెట్లు. ఇప్పుడు రీసెర్చ్ కూడా జరుగుతుంది దాని మీద, ఎందుకు చచ్చిపోతున్నాయి అని. పాపం ఆ నీమ్ కేక్ పౌడర్ మనం ఇన్ని రకాలుగా వాడతాము మంచి వాటి కోసం, చెట్టుకు మాత్రం దానికి అదే చేసుకోలేకపోతుంది. సొంత వైద్యం చేసుకోలేరు అంటారు కదా, అలానేమో. ఇది ఒకటి, ఇది ప్యూర్ వైట్ అండి, ఇది వేరే వెరైటీ. అంటే రకరకాలుగా వచ్చింది, కానీ హెల్దీగా పెరిగితే బాగా తెలుస్తుంది. కింద నుంచి అదే షూట్ వచ్చింది బాగానే. సాయిల్ మిక్స్ సరిగ్గా లేకపోతే మాత్రం ఇంతే ఉంటుంది తలనొప్పి. నేను ఫస్ట్లో కొన్ని తెలిసి తెలియక రకరకాలు పెట్టి ఇప్పుడు చూసారు కదా, ఈ స్టెమ్ పక్క నుంచి ఇది వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇది ఇలాగే ఉంచామంటే ఇక్కడ కొత్త షూట్స్ ఏం రావు. అదే దీన్ని ఇప్పుడు ఇరగదీసామనుకోండి, దీన్ని ఇక్కడ నుంచి సపరేట్ చేస్తే ఇప్పుడు ఈ ప్లాంట్ చాలా హెల్దీగా పెరుగుతుంది. దీని నుంచి కొత్తవి వస్తాయి అన్నమాట. ఇది కావాలంటే మీరు చాలా పెంచుకోవచ్చు దీని నుంచి. ప్రస్తుతం అయితే ఓన్లీ శాప్ ట్రీట్మెంట్ చేసి నేను దాంట్లోనే పెట్టేస్తాను. ఇలా పెట్టేసేసి దీంట్లోనే పెట్టేయండి. వాటర్ పోసినప్పుడు చూసుకుని పోస్తే సరిపోతుంది. కొంచెం పైకి పెడితే మొక్క కూడా బుషీగా ఉంటుంది, ప్లాట్ అయ్యే ఛాన్స్ తగ్గుతాయి అన్నమాట. కాస్త ఇండోర్ ప్లాంట్స్ పెంచాలి అనుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చంపే మొక్క ఇదేనండి. ఎందుకంటే నర్సరీకి వెళ్ళంగానే ఇండోర్ ప్లాంట్ అనగానే ఫస్ట్ వాళ్ళు ఇదే ప్రిఫర్ చేస్తారు, అందరూ ఇదే తెస్తారు. వాడు చక్కగా రిపోర్టింగ్ చేసి ఇస్తాడు అనమాట. 2 అంగుళాల మొక్కని ఒక జమ్మూరుడు పొడవున్న పాట్లో వేసి చక్కగా తెచ్చిస్తాడు. సో పర్ఫెక్ట్గా చచ్చిపోతుంది అది. ఇవ్వండి. వీటి ప్రాబ్లం ఏంటంటే బాగా పెరిగినాయి కానీ ఎక్కువ మాయిశ్చర్ని విపరీతంగా హోల్డ్ చేసినాయండి ఇవి. మెయిన్ ప్రాబ్లం ఈ జిఫీ బ్యాగ్. నేను అంత టైనీ బేబీస్ని తీయలేక, అంటే తీసే దెబ్బతింటాయని వాడాను. ఇప్పుడు ఇదేంటే క్లాత్ అనమాట, క్లాత్లా ఉంటుంది, ఒక టిష్యూ లాగా, తొందరగా డీకంపోజ్ అవ్వదు. ప్లస్ ఏంటంటే దాని లోపల ఓన్లీ కోకోపీటే ఉంటుంది. ఇది లాగే ప్రాసెస్లో వేర్లు కొంచెం కట్ అవుతాయి, చూసుకోండి. ఎందుకంటే మరీ చిన్న ప్లాంట్స్ కదా, కొంచెం డ్యామేజ్ అయితే ఛాన్స్ పోయింది కానీ. బట్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఇది కోకోపీట్ చూసారంటే ఇదో నీళ్ళు, ఇంత చిన్న పాటలు అంత నీళ్ళు ఉంటే ఎలా బతుకుతుంది. సేమ్ దీంట్లోనే పెట్టేయచ్చు.
ఇదే సాయిల్లో పెట్టేయండి, మంచిగా బతుకుతుంది. వీటి కింద ట్రేలో ఏదైనా నీళ్లు టచ్ అయ్యేలాగా కనుక మనం పెట్టగలిగితే ఆ వేర్లు బాగా దిగుతాయి. వేర్లు బాగా దిగి గాల్లో నీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైనా ఇది ఎలా రూట్స్ బౌండ్ అయిందో తెలుసుకోవాలని జస్ట్ రివర్స్ చేస్తే మనకి కింద హోల్స్లోంచి వేర్లు బయటకు వస్తాయండి దీనికి. ఇది ఒక వెరైటీ. ఇవి కొంచెం పెరిగితే కానీ మనకి క్లారిటీ తెలియదు. నేను సీడ్లింగ్స్ తెచ్చుకున్నాను. సీడ్లింగ్స్ ఆర్ శాప్లింగ్స్ అంటారు. జిఫీ బ్యాగ్స్లో వస్తాయి. జిఫీ సైజ్ అని అమ్ముతారు అనమాట వీటిని. కొంచెం తక్కువకి వస్తాయి. ఇవైతే మనం కాస్ట్లీవి కొనలేనప్పుడు ఓపిక ఉంది మీకు అంటే ఇలా తెచ్చుకోవచ్చు అండి. లేదంటే తేవద్దు, ఎందుకంటే వీటిని గ్రో చేయడం చాలా కష్టం. మీకు ఆలోపు మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్, ఉల్లాసం, ఉత్సాహం అన్నీ చచ్చిపోతాయి. అందుకని అలాంటి రిస్కులు చేయకండి. లేదు ఓపికగా పెంచుతానంటే మాత్రం తెచ్చుకోండి. నేనైతే సేమ్ పాట్స్ వాడుతున్నా, చాలా స్పేస్ ఉంది. అంతకుముందు జిఫీ బ్యాగ్ వలన అది ఆక్యుపై చేసింది అన్నమాట. వేర్లు తీసిన తర్వాత నీట్గా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు అండి. మొక్క ఎంత పెరిగే వరకు కూడా 1 feet వరకు పెరిగే వరకు ఇది సరిపోతుంది. మీకు లక్కీ ఇంకా తొందరగా అంటే రూట్స్ బయటకు వచ్చేసినాయి అంటే చాలా బాగా హెల్తీగా గ్రో అయినట్టు. ఇది ఒక వెరైటీ. ఇది కొంచెం రేర్ వెరైటీలో ఒకటండి. ఇది బాగా పెరిగితే చాలా హెల్తీగా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మొన్నే వాటరింగ్ చేయటం వలన ఏమో అది ఊరెళ్ళి అది ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ పోస్తాను, అందుకే అన్నిట్లో ఫుల్గా ఉన్నాయి. ఇంత చిన్న పాట్కి అంత రిస్క్ అవసరం లేదు బేసిక్గా, అందుకే సాయిల్ మొత్తం తీసేసి ఓన్లీ ఓకా వర్మీ కంపోస్ట్ వేసి కూడా పెట్టచ్చు అండి, చాలా బాగా పెరుగుతుంది. ఓకా ఎటువంటి హామ్ చేయదు ప్లాంట్. కోకోపీట్ కన్నా ఓకా అనేది చాలా చీప్. అండ్ మీరు మీ దగ్గర రైస్ మిల్ ఉంటే ఫ్రీగా కూడా ఇస్తారు వాళ్ళు. నేను అలాగే తెచ్చాను కదా, కొంచెం దూరం ట్రావెల్ చేసి మరీ తెచ్చాను. ఇది ఇంకొక వెరైటీ. దీని లీఫ్ పైన వచ్చే ప్యాటర్న్స్ బాగుంటాయి అన్నమాట. మంచి వైబ్రెంట్ కలర్ వస్తాయి. కొంచెం ఎండ బ్రైట్ లైట్ తగులుతూ అట్లా ఉంది అంటే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. దీని రూట్స్ చాలా హెల్దీ ఉన్నాయి అండ్ ప్లాంట్ కూడా బాగుంది. సో ప్రస్తుతం ఇది వాడేస్తాను. ఫ్రీక్వెంట్గా ఏం అవసరం లేదండి రీపోర్ట్. ఇవన్నీ ఏంటంటే పని పెట్టుకుని చేయాల్సిన పని లేదు. దాని గ్రోత్ ఆగిపోయినప్పుడు అదే సిమ్టమ్స్ ఇస్తూ ఉంటాయి మనకి మొక్కలు. రూట్స్ బయటకు వచ్చేయటము ఇవన్నీ చూసుకొని రిపోర్ట్ చేసుకోవచ్చు. అంతేగాని అది ఎప్పుడు చేయాలి ఏంటి అని పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. మొక్క పెరుగుదల ఆగిపోయింది అంటే దానికి ఏదో ఒకటి లోపించింది. ఫెర్టిలైజర్ ఇవ్వండి, రూట్స్ చెక్ చేసి రూట్ బౌండ్ కాలేదంటే ఫెర్టిలైజర్ ప్రాబ్లం. ఫెర్టిలైజర్ ఇస్తూ కూడా పెరగలేదు అంటే రూట్ బౌండే ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయినాయి. ఇన్ని మొత్తం 3, 3, 6, 9, 10, 15 పాట్స్ వరకు వచ్చినాయండి. లాస్ట్ ఒక్కటి ఉంది, ఇందాక పాట్ దొరకలేదు కదా. ఈ సైజ్ అయితే మనం కలిపిన సాయిల్ మిక్స్ పైపైన కలిపింది కరెక్ట్గా వీటి వరకు సరిపోయిందండి. బాగానే ఎస్టిమేషన్ వచ్చింది. వీటికి సరిగ్గా ఇప్పుడు బలం ఇదంతా ఉంది కదా, అండ్ స్ప్రింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు బాగా న్యూ గ్రోత్ బాగా వస్తాయండి మొక్కలు. రిపోర్ట్ ఇప్పుడు నేనైతే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తానండి, కానీ కొన్ని మొక్కలకు చేయకూడదు. కానీ నాకు చేయగలను కాబట్టి చేయొచ్చు. మీరు అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా స్ప్రింగ్ లైక్ ఉగాది మన కొత్త పిల్లకలు వస్తూ ఉంటాయి కదా మొక్కలు, ఆ టైంలో చేస్తే ఆ టైం ముందు చేస్తారండి మంచి గ్రోత్ వస్తాయి అన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కలర్, మొత్తం ప్లెయిన్ పింకే ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ హెల్దీగా లేదన్నమాట, మొత్తం ఆకులని పోయింది. సో ఇదండి మన అగ్లోనిమస్. ఇన్ని వెరైటీస్ ఆఫ్ అగ్లోనిమస్ని మనం రిపోర్ట్ చేస్తాం. ఆ సాయిల్ మిక్స్ రెడీగా ఉంటే కరెక్ట్గా ఒక 20 minutesలో అయిపోయింది మొత్తం. ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే రిపోర్టింగ్ అన్నీ ఆపేసేసి ఇంకా ఇల్లు సర్దుకోవాలి. చెత్త కుప్పలా ఉంది. ఇవన్నీ తీసేసి సెట్ చేసి మళ్ళీ చూపిస్తాం. థ్యాంక్ యూ.